నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని సుల్తానాబాద్ లో మండల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్, ఎస్ఐ జగదీష్ లు ఈ సందర్భంగా కేక్ ను కట్ చేశారు, స్వీట్లు పంపిణీ చేశారు. ఫోటోగ్రాఫర్లు సీనియర్ ఫోటోగ్రాఫర్ భాస్కర్ మృతి పట్ల మౌనం పాటించారు. అనంతరం ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. నిజాన్ని వెలికితీసి పత్రికా ముఖంగా మరి మీడియా ద్వారా కూడా తెలియపరిచేది కూడా ఫోటోగ్రాఫరే. అటువంటి దాన్ని వాళ్ళు వెలికితీస్తున్నటువంటి ఒక నిజాయితీని, మంచి పట్టుదలతో పనిచేస్తున్న ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా ఈ యొక్క దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు. భాస్కర్ ఫోటో స్టూడియో అనేది బాగా పేరుగాంచినది. ఆయన ఈ మధ్యనే అకాల మృతి చెందడం జరిగింది. కాబట్టి వారి కుటుంబానికి, వారికి మరి సానుభూతి తెలియజేస్తూ, మా సుల్తానాబాద్ మండలంలో సీనియర్ ఫోటోగ్రాఫర్ నారాయణ గారు, వారి కూతురు ఈ నెల 25వ తారీఖు నాడు వారి కూతురు వివాహం సందర్భంగా సుల్తానాబాద్ ఫోటోగ్రాఫ్ అసోసియేషన్ తరఫున ఫోటోగ్రాఫ్ మిత్రులందరం కలిసి అంటే అతనికి ఒక రకంగా ఒక 10,000 ఆర్థిక సాయం చేయడానికి నిర్ణయించుకున్నాం. సుల్తానాబాద్ పోలీస్ తరఫున ఫోటోగ్రాఫర్స్ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రకృతిలో ఉన్నటువంటి అందాలని ఒక మంచి రూపంగా చిత్రీకరిస్తున్నటువంటి ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం శుభాకాంక్షలు. ఓదెల మండలం కనగర్తి సర్పంచ్ గా ఆది మధుసూదన్ రావు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచులతో పాటు నూతన పాలక వర్గాన్ని ఘనంగా సన్మానించారు. దాసరి హన్మయ్య తన తండ్రి జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలకు 15 లక్షలు, గ్రామ రక్షిత మంచినీటి సౌకర్యార్థం 10 లక్షల రూపాయల చెక్కును సర్పంచ్ కు అందజేశారు. సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలోని గుడిబండ దగ్గర ఉన్న మానిటి రంగనాయక టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టెంపుల్ శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామ పెద్దలు, గ్రామస్తులు కలిసి
ఆలయ జీర్ణోద్ధరణకు సోమవారం శ్రీకారం చుట్టారు. అర్చకులచే ప్రత్యేక పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ వేల సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి గోదారంగనాయక స్వామి దేవాలయం జీర్ణోద్ధరణకి వచ్చింది. దానిని పునర్నిర్మాణం కోసం ఈ రోజున కలశ గణపతి పూజ పుణ్యావాచనం చేయించి ఈ జీర్ణోద్ధరణ కలిగినటువంటి దేవాలయాన్ని ఉద్వాసన చెప్పి నిజంగా పెద్దలు పూర్వీకులు ఏనాడు ఒక వేల సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో కూడా సవ్వడి గుళ్ళుగా ఒకటి చెన్నకేశ్వర స్వామి గుడి, ఒకటి గోదావరి రంగనాయక స్వామి గుడి, శివాలయం, ఇవి రెండు గుళ్ళు ఒకే స్థలంలో కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఇది పూర్వీకులు కొన్ని మతాతప శైథల్యాల చేత కొన్ని సందర్భాల పడిపోవడం జరిగింది, శిఖరాల వీటి. దాన్ని మళ్ళీ ఇప్పుడు పూర్వవైభవాన్ని తేవటానికి మా గ్రామస్తులందరూ ఏకస్తులై అందరి మొత్తం గ్రామం ఏకతాటి మీద కూడా ఇది చేయాలన్నటువంటి సంకల్పం కలిగింది. మరి ఇళ్ళవేళలా ఈ టెంపులే కాకుండా మిగతా టెంపుల్ కూడా గత పూర్వవైభవం తీసుకోవడానికి గ్రామస్తులందరి సహాయ సహకారంతో తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి ఆశిస్తూ ఎలిగేడు మండలంలోని పలువురు సర్పంచ్లు టీఆర్ఎస్ లో ఎంపీ సమక్షంలో పార్టీలో చేరారు. ఎలిగేడులోని నర్సాపూర్ సర్పంచ్ రాసూరి దేవపాల రాజయ్య, రేకల్దేవపల్లి సర్పంచ్ సంగీత వెంకటరెడ్డి, ముప్పిరితోట సర్పంచ్ వెంకటయ్య గౌడ్లు ఆదివారం రాత్రి ఎంపీ వివేక్ ను కలిసి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎలిగేడు సర్పంచ్ మండిగ రాజనర్సు, సుల్తాన్పూర్ సర్పంచ్ అనితా సమ్మయ్య, మండల పార్టీ అధ్యక్షుడు తానిపర్తి బుచ్చారావు, తానిపర్తి మోహన్ రావులు గ్రామాభివృద్ధికి సహకరించాలని ఎంపీ వివేక్ ను కోరారు. ఈ సందర్భంగా ఎంపీ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. వృద్ధులు వితంతులకు 200 నుండి 1000 రూపాయలు, వికలాంగులకు 500 నుండి 1500 వరకు పెన్షన్ను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎంఆర్పీఎస్ నేతలు. సుల్తానాబాద్ తహసీల్దార్ ఆఫీస్ ముందు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సుల్తానా మండలంలో వృద్ధులకు 200 500 పింఛను పెంచాలని, మరియు అలాగే వికలాంగులకు 500 1500 పెంచాలని ఎంఆర్పిఎస్ ఉద్యమకారుడు మందకృష్ణ మాదేవ్ గారి ఆధ్వర్యంలో మేము ఈ ఉద్యమాన్ని చేపట్టినాం. దయచేసి ఈ సుల్తానా మండలంలో గల ప్రతి వృద్ధులు కానీ వికలాంగులు కానీ వితంతులు కానీ ఈ యొక్క ప్రోగ్రాం ఇక్కడ 8 రోజుల వరకు నిర్వహించబడిన ఎంఆర్ఓ కార్యాలయం సుల్తానా మందు. దయచేసి వేరే ఊళ్ళో అందరూ రాగాలని మనవి చేస్తున్నాం. ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్కు చెందిన సాక్షి విలేకరి ఏ రాజేందర్ కు ఫోటో జర్నలిస్ట్ విభాగంలో జిల్లా ద్వితీయ అవార్డు లభించింది. ఎస్పీ రవీందర్, జేసీ అనిల్ కుమార్, డిపిఆర్ఓ శ్రీనివాస్, ఎమ్మెల్యే కమలాకర్ పలువురు జర్నలిస్టులు ఆయన్ను అభినందించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ లో శాంతి సద్భావన ర్యాలీ తీశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.